పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ మహా గొప్ప అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు మీ పిల్లలతో నేను ఇలా ఉండగా మరి నేను చెప్పబోయే వాక్యాన్ని సమయోచిత జ్ఞానంతో చెప్పగలుగుటకు, మరి మీ మాటలు అర్థం చేయించగలుగుటకు నాకు శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి. అలాగే ఇక్కడ ఉన్న వారందరూ మీ మాటలు మరి ఎంతమంది అయితే గ్రహించగలుగుతున్నారో వారందరికీ మరి మీ కొరకు బ్రతికే అవకాశాన్ని, శక్తిని, బలాన్ని దయచేయమని, మరి ఇక్కడున్న మేమందరం మీ కొరకు బ్రతికి మీ కొరకు తనువు చాలించేలాగా మాకు సహాయం చేస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక ప్రత్యేక దినం కింద చెప్పుకుంటారు, మదర్స్ డే, అంతే కదండి. మదర్స్ డే. మరి మదర్స్ డే ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారాన్ని జరుపుకుంటారండి. ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారాన్ని జరుపుకుంటారు. అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే, క్రైస్తవులు దినాలని పాటించరు కదా, దినాల గురించి మనకు అవసరం లేదు కదా. మరి ఆ దినాన్ని స్పెసిఫై చేసి ఎందుకు చెప్తున్నారు అని అనవచ్చు. ఎందుకంటే ఈరోజు కామెంట్స్ వస్తున్నాయండి, తెలియకుండా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకున్న తర్వాత ఏ విధంగా మాట్లాడాలి అనేది మనకు తెలియాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇంతకీ దినాలు ఎందుకు పెట్టారో, దినాలు ఎందుకు పెట్టుకున్నారో మనకు తెలియాలి. దినాల గురించి అవగాహన మనకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిడ్స్ డే అని ఉందంటే, ఎయిడ్స్ డే అని ఉంది. ఎందుకు పెట్టారు ఆ డేని? ఎయిడ్స్ గురించి అవగాహన తీసుకురావడానికి, ఎయిడ్స్ ని నియంత్రణ చేయడానికి. ఇదిగో ప్రజల్లో ఒక దృక్పథాన్ని లేదా ఒక స్పృహాన్ని తీసుకురావాలి అని ఆ ఎయిడ్స్ డేని పెట్టి ఆ డే యొక్క ప్రాధాన్యతను ఇక్కడ మన సమాజంలో, ఈ లోకంలో చేసుకోవడం చూస్తాం. ఇంకా మనం ఆలోచించగలిగితే ఎన్విరాన్మెంట్ పర్యావరణ సంరక్షణ దినం అని ఒక దినాన్ని పెట్టారు. ఎందుకు ఈ దినం పెట్టడం జరిగిందంటే, ఇదిగో మన చుట్టూ పర్యావరణ పరిస్థితులు, లేదంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి, పర్యావరణాన్ని సంరక్షించాలి అనే ఉద్దేశంతో పర్యావరణ దినం అనేది పెట్టడం జరిగింది. ఇలాగా దినాల గురించి మనం ఆలోచించగలిగితే ఎందుకు పెట్టారంటే, ఇది మనిషి మరిచిపోతున్నాడు. ఈ మనిషికి ఈ దినం యొక్క వాల్యూ అని కాదండి, దినం గురించి కాదు అది పెట్టడం. ఇదిగో పర్యావరణం పాడైపోతుంది కనుక పర్యావరణ దినం పెట్టి ప్రతి సంవత్సరం దాన్ని గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో. ఇదిగో ఎయిడ్స్ గురించి అవగాహన లేదు కనుక ఎయిడ్స్ దినం అని ఒకటి పెట్టి ఎందుకు పెట్టారు మరి? ప్రతిసారి జనరేషన్ వస్తూనే ఉంటుంది కదండి, జనరేషన్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు న్యాయాధిపతుల్లో ఒక వచనం చూసుకున్నట్లయితే, దేవుణ్ణి ఎరగని జనం పుట్టేశారని చెప్పుకుంటాం కదా, దేవుణ్ణి ఎరగని జనం పుట్టేశారని చెప్పుకుంటాం. అలాగే ఇదిగో దీని గురించి అవగాహన లేకపోతే రేపొద్దున్న పాడైపోతారు. ఇదిగో ఎయిడ్స్ గురించి అవగాహన లేకపోతే పాడైపోతారు అనే ఉద్దేశం. ఇదిగో పర్యావరణం గురించి అవగాహన తీసుకురాకపోతే ఇదిగో పర్యావరణాన్ని అంతా పాడు చేస్తారు. అంతేకదండి, ఈరోజు ఇంధనాలు, వాయువులు ఇవన్నీ కలుషితమైపోవట్లేదా? సమాజం పాడైపోతుంది కదా. అంటే సమాజానికి పాడు చేసేవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక స్పృహ లేదంటే జాగ్రత్త చేయాలనే వారిగా ఈ దినం అనేది పెట్టడం జరిగింది. ఈ లోకంలో అండి, నేను దేవుని విషయంలో చెప్పట్లేదు, దేవుని విషయం మాట్లాడతలేదు. అంటే ఆధునిక యుగంలో ఏదైనా ఒక విషయం నిర్లక్ష్యం అయిపోతే ఆ విషయాన్ని, దాన్ని ప్రజలలోకి స్పృహ కల్పించాలి, లేకపోతే జాగృతం చెయ్యాలి, లేకపోతే వీళ్ళని మేల్కొల్పాలి అని ఆ దినానికి ఒక ప్రత్యేకత ఇవ్వడం జరిగింది.
ఇలాగా మదర్స్ డేని కూడా పెట్టడం జరిగిందండి. మదర్స్ డే గురించి ఇదంతా మీకు తెలిసిందే, ప్రతి సంవత్సరం మీరు జరుపుకుంటారు కాబట్టి నేను ప్రత్యేకించి దాని గురించి చెప్పాలనుకోలేదు. అయితే ఈ మదర్స్ డే రోజునే తల్లిని గౌరవించాలా? మదర్స్ డే రోజునే తల్లిని గౌరవించాలా? మరి 365 రోజులు తల్లిని విడిచిపెట్టేయచ్చా? తల్లి మరి కని పెంచి నిన్ను పెద్ద చేసి, అంతే కదండి, తల్లి గర్భంలో నుంచి మనం తిరిగి వచ్చాం బయటికి. మరి ఇలా వచ్చిన మనం ఈ రోజు ప్రత్యేక దినంగా పెట్టుకుని, ఈ రోజునే ప్రత్యేకంగా మనం మదర్స్ డే అని పెట్టుకుని, ఈ రోజునే, అంతే కదండి, ఈ రోజు ఐ లవ్ యూ మమ్మీ అని ఇస్తారు, అంతేనా? ఇంకా కొంతమంది డబ్బు ఉన్నవారంటే గ్రాండ్గా ఏదైనా ఫంక్షన్ చేసి మమ్మీని సన్మానించడం కానీ, లేకపోతే అమ్మకి ఏదైనా కొనివ్వడం, ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ ఒక్క రోజుకే పరిమితమా అని మనం ఆలోచించగలిగితే కాదండి. మరి తల్లిని గౌరవించే విధానం ఈ ఒక్క రోజుకే పరిమితమా అంటే కాదనే అనాలి. ఎందుకంటే 365 రోజులు తల్లిని గౌరవించాలి. నెక్స్ట్, తల్లిదండ్రుల్ని పట్టించుకోదు బైబిల్. తల్లిదండ్రులు విడిచిపెట్టి దేవుడు రమ్మంటున్నాడు, ఇలా మాట్లాడుకుంటున్నారు. బయట బ్యానర్లు కూడా వేస్తున్నారండి, ఇదిగో తల్లిదండ్రులను ద్వేషించమనే బైబిల్, ఇలా బ్యానర్లు కూడా కడుతున్నారు. అయితే ఎప్పుడు బైబిల్ అలా చెప్పలేదంటే, అలా అనలేదు. అక్కడ ఉద్దేశం వేరే, అక్కడ కాంటెస్ట్ వేరే, అక్కడ ఉన్న ఆ సందర్భం వేరే, అక్కడ ఎందుకు ఆ మాట అన్నారో తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అనుకోండి, వాదం జరుగుతుంది అనుకోండి, అక్కడ ఏమీ తెలియకుండా వారి మాటలను బట్టి మనం డిసైడ్ చేసేయగలదమా? వారి మాట, ఏదో ఒక మాట నీకు వినిపించిందని ఒక మాటను బట్టి నువ్వు డిసైడ్ చేసేస్తావు, ఇదిగో ఇతడు అలా అన్నాడని, ఫలానా అన్నాడని డిసైడ్ చేయగలదమా? లేదు. మరి ఎందుకు బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారంటే, అక్కడున్న సందర్భం కానీ, అక్కడున్న మనుషులను కానీ వారికి తెలియక, ఇదిగో బైబిల్లో ఇలా ఉంది, వ్రాయబడి ఉన్నది, కానీ సందర్భం తెలియాలి, ఆ సమయం తెలియాలి, ఆ కాలం తెలియాలి. కాలాన్ని, సమయాన్ని, సందర్భాన్ని ఏమీ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదండి. ఒక అతను అంటున్నాడు, ఇదిగో ఆదియందు దేవుడు భూమి ఆకాశములు ఇవన్నీ చేశాడు కదా, 6 దినాలు సృష్టి చేశాడు కదా, మీ దేవుడు ఆక్సిజన్ సృష్టించడం మర్చిపోయాడు, మనకు అదే కావాలంటున్నాడు. ఆక్సిజన్ సృష్టించడం మర్చిపోయాడు అంట దేవుడు. ఏమండి, మనిషిని చేసి 6వ దినాన్న నరుణ్ణి చేసి జీవవాయువును ఊదగా అన్నారా? ఏం పెట్టాడు? ఆ జీవవాయువు ఉంది కాబట్టి నువ్వు బతుకుతున్నావురా బాబు, లేకపోతే బతకో. అది దేవుడు పెట్టిందే, అది ఉండాలి. ఆక్సిజన్ తర్వాత చెట్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుందండి? చెట్ల నుంచి. ఆక్సిజన్ రిలీజ్ అవ్వాలంటే చెట్ల నుంచి రిలీజ్ అవుతుంది కదా. చెట్లను ఎప్పుడు చేశాడు? మనిషి కంటే ముందా తర్వాత? ముందే. బైబిల్ మాకు కాదు చదవటం రాంది, నీకు అర్థమవుతుందండి. చెట్లను ఎప్పుడు చేశాడు దేవుడు? భూమిని చేసిన వెంటనే చేశాడు కదా. అంటే ఆక్సిజన్ ఎవరు ఇవ్వాలి? చెట్ల నుంచి. ఈరోజు చెట్లు నరకవద్దని ఇప్పుడు ఎలాగైతే డే పెట్టుకున్నారో అది కూడా ఒక డే ఉంది కదా. అలాగా అంటే తెలియకుండా మనం మాట్లాడకూడదు. తెలిసిన తర్వాత ప్రశ్న అడిగితే అది బాగుంటుంది, తెలియకుండా మాట్లాడితే ఎలాగండి? కాబట్టి ఇదిగో నీకంటే ముందే దేవుడు రాయించాడు అక్కడ. నీకున్న జ్ఞానానికి దేవుడికున్న జ్ఞానానికి టాలీ చేసుకోండి. ఈ టాలీ చేసుకుంటే చెట్ల నుంచే ఆక్సిజన్ అవుతుంది. మనిషి కంటే ముందే చెట్టుని చేశాడు ఆయన. ఆలోచించండి. అయితే ఇవన్నీ మనం తెలుసు, ఇవన్నీ పక్కన పెట్టగలిగితే స్త్రీని ఎందుకు చేశాడు దేవుడు? స్త్రీని చేయడానికి గల కారణం ఏంటి? చేయవలసిన పని ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదంట. కనుక ఏం చేశాడండి? వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేసేదని అనుకొని ఏం చేశారండి? చేయలేదా? చేశారు కదండి. సాటి అయిన సహాయము చేశారు. 20వ వచనంలో మీకు ఉంటుంది. పక్కటెముకను తీసి స్త్రీగా నిర్మించారంట. ఆదాము పక్కటెముకను తీసి సాటి అయిన సహాయము అంటే ఇదిగో వీడికి సాటి ఎవరో లేరండి అంటారా?
వీడికి సాటి ఎవరు లేరండి అంటారు కదా. అంటే సాటి అంటే వీడిని మించి ఇంకెవరు లేరని, వీడిని మించి ఇంకా ఎవ్వరూ లేరని. అంటే పురుషునికి సాటి, పురుషునికి సాటి. దేవుడు గొప్పగానే చేశాడండి, తక్కువగా ఏం చేయలేదు. వీడికి సాటి అయిన వాడు ఎవడో లేడని మాట్లాడుకుంటాం కదా మనం. అంటే వీడిని మించిన వాడు ఎవడో లేడని, అంతే కదా. ఇప్పుడు వీడికి సాటి అన్నామంటే వీరితో సమానముగా. కొన్ని చిన్న చిన్న లోపాలు పెట్టారు అంతే. అంటే పురుషునితో సమానముగా. ఒకసారి మరి వీళ్ళిద్దరిని చేసిన తర్వాత ఆశీర్వదించారు కదా. మరి ఆశీర్వదించినప్పుడు ఏమైనా తక్కువగా ఆశీర్వదించారంటే, నేను పురుషుని ఆశీర్వదిస్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదించట్లేదు, స్త్రీని ఆశీర్వదించట్లేదు అని ఏమన్నా అన్నారా? చూడండి అమ్మట కూడా ఆదికాండం 1:28 ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించను. దేవుడు ఎవరినండి? నేను ఆదాముని ఆశీర్వదిస్తున్నాను అంటలేదు, దేవుడు ఎవరిని చేశారండి? ఆదికాండం 1:26 చదవండి. ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను స్త్రీ పురుషులను చేశారు. మన స్వరూపమందు అంటే స్త్రీ స్వరూపము కూడా ఎవరిది? దేవునిదే. స్త్రీ స్వరూపము కూడా దేవునిదే. అంటే పురుషునికి ఎక్కువ మహిమ ఇచ్చారేమో, కానీ పురుషునిలో నుంచే స్త్రీ రావడానికి కారణమైంది. అయితే ఇక్కడ స్త్రీ స్వరూపం కూడా ఎవరిదంటే దేవునిదే. నరులను అంటే ఎవరండి? ఒక పురుషుడే కాదు కదా. స్త్రీ పురుషులను చేసెను అనే మాట ఉంటుంది. అంటే 26వ మన స్వరూపం అన్నారు కదా. అంటే స్త్రీ లింగాలు వేరైనా, వారికి ఉండే ఆ శారీరక ఆకృతి వేరైనా, వీళ్ళిద్దరి స్వరూపం ఎవరిదంట? దేవునిది. అంటే స్త్రీ కూడా ఇదిగో పురుషునికి సాటిగా చేశాడండి, మీకు ఇలా ముందుకి వెళ్ళేసరికి యూదా జాతి ఉంది కదా, ఇజ్రాయేలీలు ఉన్నారు కదా. ఇజ్రాయేలీల్లో స్త్రీలకి కానీ స్త్రీల సాక్ష్యానికి కానీ విలువ ఉండదండి. స్త్రీల సాక్ష్యానికి కానీ విలువ ఉండదు. పురుషుడే గెలవాలి, పురుషుడే పైన ఉండాలి. ఇలాగా స్త్రీని గౌరవించేవారు కాదు ఇజ్రాయేలీల్లో. మనం హిస్టరీ చదువుకుంటే అలాగా యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, యూదుల్లో యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏం చెప్పారండి? సమరయ స్త్రీ ఉంది కదా, సమరయ స్త్రీని ఏమని పిలిచారు? అమ్మా. స్త్రీకి గౌరవం ఇచ్చారు చూసారా? అంటే దేవునికి తెలుసు, ఇదిగో నేను సాటి అయిన సహాయినిగా చేశాను, మగవారితో సాటి, ఈమె కూడా ఆత్మే, ఈమె కూడా నా పని చేయాలి. అప్పటికి పురుషులకే అధికారం ఉండేది. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మొట్టమొదటి సువార్త ఎవరు చేశారు? స్త్రీ, మగ్దలేనే మరియ. అంటే ఎంత అధికారాన్ని ఇచ్చేసారో చూడండి. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఎంత అధికారాన్ని ఇచ్చేసారో చూడండి. ఒకవేళ తల్లిని పట్టించుకోలేదు, ఇదిగో తల్లి తండ్రులు ద్వేషించమన్నాడని యేసు చెప్పాడని అనేవారికి ఒక మాట చూడండి. మాట చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము, 26వ యోహాను సువార్త 19వ అధ్యాయము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పని. ఎవరిని చెప్తున్నారండి? ఆయన ప్రేమించిన శిష్యుడు ఉన్నారు కదా, ఆయనతో చెప్తున్నాడు. తన తల్లితో చెప్పను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇదిగో అండి యేసుక్రీస్తు వారు, నేను ఇంకా చనిపోతున్నాను, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను ఈ లోకంలో నుంచి. ఇదిగో నన్ను కన్నది కదా, నన్ను మోసింది కదా, నన్ను 9 నెలలు గర్భంలో పెట్టుకుంది కదా. ఇదిగో ఈ తల్లిని ఎవరు చూసుకుంటారు? నేను వెళ్ళిపోతే 33.5 సంవత్సరాలకే నేను చనిపోతే ఈమెను ఎవరు చూసుకుంటారు? ఈమె అనాథగా మిగిలిపోతా? ఇదిగో నా గురించి వచ్చేసింది కదా, నా కోసం ఏడుస్తుంది కదా. ఇదిగో నా బాధలన్నిటిలో ఆమె ప్రార్థనలు, అంతే కదండి. యేసుక్రీస్తు వారి గురించి ఎవరు ప్రార్థన చేస్తుంటారు?
ఒకవేళ ముందుగా ఆలోచిస్తే తల్లే కదా. ఏమంటే ఈరోజు మన జీవితాల్లో కూడా మీ తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. మన జీవితాల్లో కూడా మీ తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది. ఏంటి, మిమ్మల్ని సండే స్కూల్కి పంపిస్తారు చిన్నప్పుడు. ఆదివారం చూసారంటే, ఆదివారం వచ్చిందంటే శుభ్రంగా తలస్నానం చేయించి, మీకు బైబిల్ ఒకటి, చిన్న బైబిల్ లేకపోతే కథల పుస్తకం, బైబిల్ కథల పుస్తకం ఏదో ఒకటి ఇచ్చి సండే స్కూల్కి వెళ్ళి నాయనా అని పంపిస్తారు. అలాగా దేవునికి దగ్గర చేసే తల్లులు లేరండి ఈరోజు? ఉన్నారు కదా. అలాగా మళ్ళీ ఎదిగిన తర్వాత మీ గురించి మీరు ఒకవేళ పాడైపోతే మోకాళ్ళ ప్రార్థన చేస్తారండి. ఇంట్లో మోకాళ్ళ ప్రార్థన చేస్తారు. ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా చూసే ఉంటారు. ఇవన్నీ అంటే వారి ప్రార్థన, వారి యొక్క క్రియ ఏదైనా మీరు ఆలోచిస్తే ఇదిగో ఎవరి గురించి? మన గురించే. అలాగే యేసుక్రీస్తు వారు తల్లిని మర్చిపోలేదండి. తల్లిని ఇదిగో ఎవరు చూసుకుంటారు? నేను చనిపోతే ఎవరు చూసుకుంటారు? చనిపోయిన తర్వాత, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత నా తల్లి ఇదిగో ఒంటరిగా ఉండిపోతుందేమో అని యోహాను గారికి అప్పచెప్తున్నారు. చూసారా? యోహాను గారికి అప్పచెప్తున్నారా? ఇదిగో ఏమంటున్నారండి ఆయనతోటి? తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. తల్లి అండి, ఇదిగో నీ తల్లి. నువ్వు ఎవరైతే తల్లిగా నీకు తల్లి ఉంటే ఎలా చూసుకుంటావో, నీ తల్లిని ఎలా గౌరవిస్తావో, అలాగే ఇదిగో నా తల్లిని గౌరవించాలి, నా తల్లిని చూసుకోవాలి. ఏమండి, తల్లిని వదిలేశాడా యేసుక్రీస్తు వారు? ఆలోచించగలిగితే ప్రియులారా, అర్థం చేసుకోలేకే మాట్లాడుతున్నారు, అర్థం చేసుకోనికే మాట్లాడుతున్నారని మనం చెప్పొచ్చు. దేనిని బట్టి అంటే దేవుని వాక్యాన్ని బట్టి. ప్రియులారా, ఈరోజు బైబిల్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. స్త్రీలుగా, తల్లులుగా, ఈ యవ్వనస్తులుగా, చిన్నపిల్లలుగా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు బైబిల్లో నుంచి. కానీ నేర్చుకుంటున్నామా అంటే నేర్చుకోవట్లేదు. మరి బైబిల్లో ఈ తల్లి, మొట్టమొదటి తల్లి ఎవరు అని చెప్పారని మనం ఆలోచించగలిగితే ఎవరండి? పేరేంటి? ఎవరమ్మా మొట్టమొదటి తల్లి? హవ్వ. మరి ఈ తల్లి, ఒక తల్లి గురించి మనం ఆలోచించగలిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లోకంలో మన తల్లులు వీళ్ళందరూ ఉన్నారు కదా, తల్లిదండ్రుల ద్వారానే మనం వచ్చాం కదా. ఒక కొడుకును బట్టి తల్లిని తిడతారా? తిట్టరండి. ఒక కొడుకును బట్టి, ఒక కూతురుని బట్టి ఏం కన్నాదరా బాబు అని అనరండి? అంటారా? ఏం కనిందిరా బాబు, వీడు ఎవడక పుట్టాడు, చెడ పుట్టాడు రా బాబు వీడు, ఇలా మాట్లాడుకుంటారు కదా. మరి ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు అంటే వీళ్ళ పెంపక లోపం వల్లే వీళ్ళు ఇలా తయారయ్యారా అంటే అవ్వచ్చు, 50% ఛాన్స్ ఉంది. లేదు జతలు పట్టి పాడయ్యాడా అంటే జతలు పట్టి పాడే అవకాశం కూడా ఉంది. అలాగనే అందరు తల్లులు అలాగే ఉంటారండి మనం చెప్పకూడదండి. అందరు తల్లులు అలాగే ఉంటారండి మనం చెప్పకూడదు. ఎవరైతే ఇదిగో లోకంలో ఇలా కనిపిస్తున్నారో, దేవునికి నచ్చకుండా, దేవునికి నచ్చినట్టు బ్రతకకుండా కనిపిస్తున్నారో, వాళ్ళందరి గురించి మనం ఆలోచిస్తే వారి బ్యాక్గ్రౌండ్ మనం చూడగలిగితే ఎలా ఉంటుందంటే దేవునిలో ఉండరు, దేవుని కోసం బ్రతికే వారిగా ఉండరు. ఇలాగా మనం ఎవరిని బట్టి తల్లిని అంచనా వేయొచ్చు? తల్లిదండ్రుల్ని కుమారులను బట్టి, లేదా కొడుకును బట్టి, కూతురుని బట్టి అంచనా వేయచ్చు. మరి ఇప్పుడు మనం తల్లి మొట్టమొదటి తల్లి ఎవరు అనుకున్నామండి? అవ్వని అంచనా వేయాలంటే కొడుకు దగ్గరికి వెళ్ళాలి. అంతేనా? కొడుకు దగ్గరికి వెళ్ళాలి అంటే తల్లిలో ఉన్న గుణగణాలు, లక్షణాలు మరి కొడుకులకి, కూతుర్లకి వస్తాయా అంటే వస్తాయి. ఇప్పుడు రోజు ఒక వ్యక్తి డైలీ మందు తాగుతున్నాడు అనుకోండి, రోజు ఒక బాటిల్ తెచ్చుకుని కొడుకు చూస్తూ ఉంటాడు. తర్వాత ఈయన లెగలేనప్పుడు ఏమంటాడు? రే వెళ్ళి ఒక క్వార్టరో లేకపోతే హాఫ్ పట్టురారా అంటాడు. ఇలా అలవాటు అవుతూ ఉంటది వాడికి. వైన్ షాప్ ఎక్కడ ఉందో తెలుస్తుంది, వాటి పేర్లు ఏంటో తెలుస్తాయి, వాటి పేర్లు, బ్రాండ్లు ఇవన్నీ ఆలోచిస్తాడు. మా డాడీ ఎంత తాగుతున్నాడు, ఎలా తాగుతున్నాడు ఇవన్నీ చూస్తాడు. చూసిన తర్వాత ఇతనికి ఒక వయసు అనేది వస్తుంది. ఏంటది? యుక్త వయసు, టీనేజ్. ఈ టీనేజ్లో ఎలా ఉంటారో తెలుసండి, నేను ప్రతి దాన్ని టేస్ట్ చేయాలి అనుకుంటాడండి. చాలా జాగ్రత్తగా మీ పిల్లల్ని అబ్జర్వేషన్ చేసుకోవాలి. టీనేజ్లో ఏంటంటే ప్రతి దాన్ని టేస్ట్ చేయాలనుకుంటాడు. లోకంలో ఉన్న ఈ సినిమాలు, ఈ సీరియళ్ళు, ఇదిగో బయట జరుగుతున్న ఈ ప్రక్రియలన్నీ చూసి ఇదిగో నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? కాలేజీకి వెళ్ళిన తర్వాత వీడికి ఇంకొక ఫ్రెండ్ తోడవుతాడు. ఆడవాళ్ళకైతే లేడీస్
బాయ్స్కి అయితే బాయ్స్ వీళ్ళు తోడవుతారు. వీళ్ళు తోడైన తర్వాత వీళ్ళిద్దరు పాకెట్ మనీ ఉంటుంది కదండి, పాకెట్ మనీ, ఈ పాకెట్ మనీ దాచుకుని ఏం చేస్తారంటే దీంతో ఇదిగో మా డాడీ ఇంట్లో ఏదో తాగుతాడు రా బీరో లేకపోతే ఇంత పొడుగు ఉంటది, ఒకసారి మనం టేస్ట్ చేద్దాం అనుకుంటారు. ఇవన్నీ జరిగినాయి అండి, యథార్థ సంఘటనలు చెప్తున్నాను మీకు, ఇవన్నీ మా జీవితాల్లో చూసాం. అని ఏం చేస్తారు వీళ్ళు, నేను ట్యూషన్కి వెళ్తున్నాను మమ్మీ, ట్యూషన్కి వెళ్తున్నాను డాడీ అని వెళ్ళిపోయి ట్యూషన్ ఎగ్గొట్టేసి ఏం చేస్తారంటే ఊరి చివర ఒక బాటిల్ కొనుక్కుని వెళ్ళిపోయి దాన్ని టేస్ట్ చేయడానికి ఆ కుతూహలం వేరేగా ఉంటుందండి వాళ్ళకి. ఆ ఏజ్లో ఆ టేస్ట్ అంటే పాడైపోవడానికి, ఇది బాగుపడడానికి కాదండి. వాడు ఏమన్నా కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నాడా, లేదు, లేదంటే ఏదన్నా ఉపయోగపడి దానికి ప్రయత్నిస్తున్నాడా అంటే లేదు. ఆరోగ్యం, అవయవం పాడు చేసుకోవడానికి ఆతృత అంతా ఎవరికి కనిపించకుండా ఒక గడ్డి మెట్టి వెనకాలకో లేకపోతే ఎవరికి తెలియ పాడైపోయిన బిల్డింగ్లు ఉంటాయి కదండి, వాటిల్లోకి వెళ్ళిపోయి స్లోగా అలవాటు దగ్గుతాను తుమ్ముతాను మొత్తం మీద ఎలాగోలని లోనకు పంపిస్తాడు. ఇది క్రమేపీ 2-3 తాగేది తర్వాత ఒక్కొక్కడు తాగుతాడు. అంటే వీళ్ళ ప్రాక్టీస్ ఏమైపోయింది, చెడుకు అలవాటు అయిపోయింది. ప్రాక్టీస్ ఎక్కడ అవుతున్నారు వీళ్ళు, లోకంలో బయట చీకట్లో అవుతున్నారండి, చీకట్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. మనం ఏం చేస్తాం, నా కొడుకు ట్యూషన్కి వెళ్ళాడు కదా, నా కొడుకు కాలేజీకి వెళ్ళాడు, కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళే వాళ్ళు లేరండి, ఉన్నారు కదా, ఇప్పటికీ స్టిల్ జరుగుతుందండి. అంటే తల్లిదండ్రుల వల్ల, అంటే కొడుకు పట్టించుకోలేదనుకో, తల్లిదండ్రులని కొడుకుని పట్టించుకోలేదనుకో, కొడుకు ఎటువైపోయినా దారి మళ్ళీపోయే అవకాశం ఉంది. ఎటు వెళ్ళిపోతాడో తెలియదు. మళ్ళీ ఎరా నాన్న ఏం చెప్పారు అని అడుగుతారా, ఈరోజు ఏం నేర్చుకున్నావు అని అడుగుతారా, లేదు. కాలేజీకి వెళ్ళావా, ఓకే మమ్మీ ఫీజు కట్టాలి మమ్మీ అంటాడు, ఎంతరా, సరే ఇదిగో తీసుకెళ్ళి. అంటే ఫీజులు కట్టేటప్పుడు ఇవన్నీ ఆలోచిస్తారు, కానీ ఏం నేర్చుకుంటున్నాడు, ఎలా వెళ్తున్నాడు, ఏం నేర్చుకుని ఇంటికి వస్తున్నాడు అనేది మాత్రం తల్లిదండ్రులు ఆలోచించారు. అంటే ఇలా ఆలోచించట్లేదంటే ఈయన భవిష్యత్తు ఏమైపోతుంది, పాడైపోతుందనే అర్థం. అంటే తల్లికి ఉండే లక్షణాలు తండ్రికి ఉండే లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంది. డైలీ ఇవన్నీ అడగకుండా ఆ తండ్రి తాగుతున్నాడు అనుకోండి, ఇంట్లో కూర్చుని ఆయన ఏమను, మా డాడీ తాగుతాడు, ఏం పట్టించుకున్నాడు, మనం వెళ్ళిపోదాం, ఇదే కదండి, అలాగే కదా ఉంటుంది. అంటే పాడైపోతున్నాడు అంటే ఇదిగో తండ్రి పట్టించుకోవట్లేదు, తల్లి పట్టించుకోవట్లేదు అని అర్థం. ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇంటిని చూసి ఇల్లాలని కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఎలా అంటే సామెత, ఇంటిని చూసి ఇల్లాలని చూసి ఇంటిని చూసి ఇల్లాలని. అంటే ఇల్లు నీట్గా ఉందనుకోండి, ఇదిగో ఓకే ఇల్లాలు కొద్దిగా శుభ్రంగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది అని అర్థమవుతుంది. అదే చిందరబందరగా ఇష్టం వచ్చినట్టు ఎక్కడెక్కడ ఉన్నాయనుకో, ఈమె ఇంటిని సరిగ్గా పట్టించుకోదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చివరిలో చెప్తానండి, మీకు చివరిలో చెప్తాను. ఆదికాండం 4:9 చూడండి. ఆదికాండం 4:9 యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు, ఎవరిని అడుగుతున్నారండి ప్రశ్న, కయీన్ని అడుగుతున్నారు, అంతేనా. ఇతను ఏం చేశాడు, హేబేలుని చంపేశాడు. చంపేసి నాకేం తెలియదు అన్నట్టున్నాడు కదా, నాకేమీ తెలియదు అన్నట్టున్నాడు. దేవుడు అడుగుతుంటే ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు, ఆ కయీను అడగగా అతడు నేను ఎరుగుగాను, నాకు తెలీదు నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలి వాడనా అని అప్పుడు ఆయన అడిగాడంటే చాలండి. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈయన చంపలేదండి కయీను హేబేలుని చంపాడు. ఇప్పుడు ఈయన తెలిసి అంటున్నాడా, తెలియదు అంటున్నాడు, తెలియదు. నేనేమైనా కావాలి వాడినా, నాకు తెలియదు అనే నేనేమైనా కావాలి వాడినా అని అడిగాడంటే, ఇదిగో నాకేమీ తెలియదు, ఈయన నేరం చేశాడు, కానీ నేరం ఒప్పుకుంటున్నాడా, ఒప్పుకోవట్లేదు. ఇదే గుణం తల్లిలో ఉంది చూడండి. తల్లిలో ఆదికాండం 3:13 ఆదికాండం 3:13 అందుకు ఆయన నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా. 13 డైరెక్ట్ చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా,
స్త్రీని కూడా ఏమడుగుతున్నారు ఇక్కడ? ఎవరండి స్త్రీ అంటే? హవ్వ. ఎవరికి జన్మం ఇచ్చింది? కయ్యూనికి. నువ్వు చేసినది ఏమిటని అడుగుగా కయ్యను కూడా అలాగే అడిగాడు. చూడండి, అక్కడ కయ్యను కూడా అలాగే అడిగాడు, నీవు చేసిన పని ఏమిటి అని అడిగాడు. చూడండి, అలాగే ఇక్కడ నీవు చేసిన పని ఏమిటి అని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటున్నాను నిన్ను. ఎందుకు దేవుడు చెప్పలేదా? ఏమండి, దేవుడు చెప్పాడు కదా. దేవుడు చెప్పిన తర్వాత కూడా ఇదిగో సర్పం నన్ను మోసపుచ్చిందంటే ఎలాగా? సర్పం నన్ను మోసపుచ్చింది అందుకే నేను తిన్నానంటే ఎలాగంటే? దేవుడైతే చెప్పాడు కదా, దేవుడు చెప్పకుండా లేడు కదా. అంటే ఇవే క్వాలిటీస్ ఇవే గుణం ఎవరికి వచ్చింది? కయ్యనుకు వచ్చేసింది. దేవుడు అడిగింది ఎందుకు అడుగుతాడో తెలుసా? ఇదిగో నా కుమారుడు ఏమైనా పశ్చాత్తాపడతాడేమో. అండ్ అడగకుండా ఇదిగో నేను తినొద్దన్న పండు తిన్నావు కదా, ఇదిగో నువ్వు చచ్చిపోతావు, నువ్వు చావు అని చంపేయచ్చు కదా. ఎందుకు అడుగుతున్నాడు? మాట్లాడవలసిన పని ఏంటి? ఈ రోజు అంతే కదండి, మన దగ్గరికి వాక్యం వస్తుందంటే, వాక్యం మాట్లాడుతున్నాం అంటే ఎందుకు? దేవుడు మనకి ఏదో అవకాశం ఇస్తున్నాడు, మనకేదో ఇదిగో ఆయన మనల్ని కోరుకుంటున్నాడు, దీర్ఘశాంతంతో ఉన్నాడని. ఇలా కాల్కులేట్ చేసుకోవాలి. ఇంకొక తల్లి ఉందండి, ఇంకొక తల్లిని చూద్దాం. ఇంకొక తల్లిని ఆదికాండం 16వ అధ్యాయము 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయి అది తాను గర్భవతినైనని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది. దాని దృష్టికి అంటే ఇప్పుడు హాగరు ఏమైందండి? నెల తప్పింది. అంతేనా? హాగరు నెల తప్పింది. ఎప్పుడైతే నెల తప్పిందో అప్పుడు అదుపు తప్పేస్తుందంటే, దారి తప్పేస్తుంది. ఎందుకు? ఎవరైతే శారమ్మ ఏం చేసింది? ఇదిగో నాకు పిల్లలు రావట్లేదు, నాకు పిల్లలు కలగట్లేదు అని పిల్లల కోసం అని హాగరు ఎవరండి? శారాకి దాసికి ఏం చేసింది? ఇదిగో అబ్రహాము గారికి ఇచ్చి పెళ్లి చేసింది. చేసిన తర్వాత అంటే ఈ భాషను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. హాగర్ని అబ్రహాము గారికి కూడినప్పుడు ఏం జరిగింది? సంతానం కలిగింది. ఎవరు వచ్చారండి? ఇజ్మాయేలు వచ్చాడు. ఇజ్మాయేలు వచ్చిన తర్వాత ఇప్పుడు హాగరు యొక్క గుణం ఎలా ఉంది? ఇక్కడ హాగరు యొక్క గుణం, యజమానురాలు ఏమైపోయిందంట? నీచురాలుగా చూస్తుందంట. అంటే నీకు సంతానం కలగలేదు అంటే నీచురాలు అంటే ఏంటండి? ఇప్పుడు లోకంలో ఎలా ఉంటుంది? స్త్రీ పిల్లలను కనలేదు అనుకో, వెలివేసేస్తారు, పంపించేస్తారు ఇంటికి, ఉండనివ్వరు. ఇంటి దగ్గర అనేకమైన మాటలు అంటారు, కొట్టరాలని తిడతారండి, ఉండనివ్వరు. ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. అంటే ఇక్కడ యజమానురాలు నీచమైనదిగా కనిపించిందంటే ఏంటి? యజమానురాలకి పిల్లలు లేరు కాబట్టి హాగర్ ఏం చేస్తుంది? ఏమండి, ఈమె దాసి కదా, ఆమె యజమానురాలు కదా, యజమానురాలకు లోబడి ఉండాలి కదా. లోబడకుండా యజమానురాలకి వ్యతిరేకంగా ఎదురు తిరిగినట్టు కనిపిస్తా లేదా? ఇప్పుడు వీళ్ళ కొడుకు క్యారెక్టర్ ఎలా ఉందో చూద్దాం అండి. కొడుకు క్యారెక్టర్ 12వ వచనం చదవండి. 12వ వచనం అదే అధ్యాయము 16వ అధ్యాయము ఆదికాండం. అతడు అడవి గాడిద వంటి మనుషుడు. ఈయన ఎలాంటి మనుషుడు అంటే అడవి గాడిద వంటి మనుషుడు. అతని చెయ్యి అందరికి అందరి చేతులు అందరి చెయ్యి అతనికి విరోధంగా ఉందంట. ఇతని చెయ్యి అతని చెయ్యి అందరికి అంటే సకల ప్రజలకి ఈయన ఎవరు? విరోధి. అంతే కదండి. ఇప్పుడు యజమానికి విరోధి అయిపోలేదా? ఎవరి ఇంట్లో అయితే దాసిగా ఉందో, ఎవరి ఇంట్లో అయితే పనిగా ఉందో అతనికి విరోధి అయిపోలేదా? గర్వం వచ్చేలేదా? ఒక గర్భఫలం రాగానే గర్వం వచ్చేలేదా? అంటే ఇదిగో ఇదే క్యారెక్టర్. అంటే తల్లిని బట్టి కొడుకును కూడా కాల్కులేట్ చేయొచ్చు. అంటే కొడుకు క్యారెక్టర్ను బట్టి తల్లిని కూడా డిసైడ్ చేయొచ్చు. అలాగే ఇంకొక తల్లి ఉందండి, కొత్త నిబంధనలో ఉంటది ఒక తల్లి. మార్కు సువార్త 6వ అధ్యాయము 17 నుంచి 29 వచనాలు మనం ఆలోచిస్తే
17 నుంచి 29 వచనాలు ఆలోచిస్తే హేరోదు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలియాలండి మనకి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఈ సందర్భం ఏంటనేది తెలియాలి. 17వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, హేరోదు తన సహోదరుడకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరిని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. అంటే యోహాను గారు, ఇక్కడ ఎవరండి యోహాను గారు అంటే బాప్తిస్మనిచ్చు యోహాను గారు. ఇతని ధైర్యం గురించి, ఇతని కట్స్ గురించి అన్ని మనకు తెలుసు. అయితే ఇతను ఏం చేశాడంటే, హేరోదు అంటే ఎవరండి? రాజు. రాజుకి ఇదిగో నీ సహోదరుని భార్యను నువ్వు తెచ్చుకున్నావు, నీ సహోదరుడకు ఫిలిప్పు భార్యను నువ్వు తెచ్చుకున్నావు. హేరోదియా, ఆమె పేరేంటి? హేరోదియా పెండ్లి చేసుకొనినందున ఇదిగో ఇది నువ్వు చేసే పని తప్పు, అది చేయకూడదు. ఏం చేస్తున్నాడండి? చెప్తున్నాడు కదా, ఆయన మాట్లాడుతున్నాడు. అంటే రాజుతోటే మాట్లాడుతున్నాడు, నువ్వు చేసేది తప్పు అని చెప్తున్నాడు. అంత ధైర్యం ఉంది. ఇప్పుడు మన సీఎం పిఎం వీళ్ళు ఉన్నారు కదా, ఎందుకంటే మన ఊరు సర్పంచులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలదామా మీరు చేసేది తప్పు అని ఎవరైనా చెప్తారా? మన ఊర్లో సర్పంచులు ఉంటారు కదా గ్రామంలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పగలదామా మనం? చెప్తారా? మీరు చేసేది తప్పు అని ఎవరైనా చెప్తారా? లేదు. ఇగో యోహాను వచ్చాడు, నువ్వు చేసేది తప్పు హేరోదు రాజు, ఎందుకంటే నువ్వేం చేసావు? నీ సహోదరుడి భార్యను పెండ్లి చేసుకున్నాను, నువ్వు చేసిన తప్పు. ఇలా చెప్పినందుకండి ఈయన మీద కక్ష కట్టేసుకున్నారు. హేరోదియా ఉంది కదా, ఈ హేరోదియా కక్ష కట్టేసి యాక్చువల్గా ఆస్తి కోసం, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఆస్తి కోసం. సగం ఆస్తి ఎలాగైనా ఈమెదే అవుతుంది కదా రాజుని పెళ్లి చేసుకుంటే, ఇదంతా ఆస్తి కోసం. అయితే ఇక్కడ ఒక రోజు ఒక రాజు ఒక సభను ఏర్పరుస్తారు. ఈ సభలో ఇతన్ని ఆనందపరచడానికి వీళ్ళ కూతురు వెళ్తుందండి. ఎవరి కూతురు? హేరోదియా కూతురు వెళ్తుంది. వెళ్ళి రాజుని సంతోషపరుస్తుంది. రాజుని సంతోషపరిచినప్పుడు రాజు ఏమంటాడంటే, హేరోదు నీకేం కావాలో అది కోరుకో, నేనేమి అడిగేదనని అదే నీకు ఏమి కావాలన్నా నేను ఇస్తానని అంటాడు. అక్కడ ఆ మాట చూడండి, ఆ మాట. అప్పుడు 22 అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచను గనుక ఆ రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పి, మరియు నీవు రాజ్యంలో సగము మట్టుకు ఏమి అడిగని నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు చేస్తాడు. ఇగో నువ్వు ఏం అడిగినా నువ్వు నా సంతోషపరిచావు కదా, నన్ను ఆనంద పెట్టావు కదా, నీకేం కావాలంటే అది ఇచ్చేస్తాను. ఈరోజు మనకైనా సంతోషం వచ్చిన నీకేం కావాలో చెప్పు, మీకు పార్టీ కావాలా? ఇలాగే కదండి అడుగుతాం. అలాగే రాజు కూడా నీకేం కావాలో చెప్పు, నీకు అన్ని నా రాజ్యములో సగం మట్టికి ఇచ్చేస్తానంటే, ఇప్పుడు ఈమె ఏం చేసింది? తల్లి దగ్గరికి వెళ్ళిందండి. తల్లి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అమ్మ, మరి రాజుగారు ఇలాగ అంటున్నారు, నీకేం కావాలో అడిగి అంటున్నారంటే, ఇప్పుడు ఏమైంది? సగమేంటి? రాజు నువ్వు అడిగితే సగమే ఇస్తాడు, మనకు పూర్తిగా కావాలి. ఒకవేళ మనం ఇక్కడ ఉంటే ఈ రాజుకి ఇలా ఉంటే ఈ యోహాన్ ఇలాగే అడుగుతూ ఉంటాడు. ఇంతకీ యోహాన్ని ఎందుకు చంపట్లేదంటే, ఈయన్ని ఆల్రెడీ ఈయన ధైర్యము, ఇతని నీతి, ఇతని పరిశుద్ధత ఇవన్నీ చూసి రాజు భయపడుతున్నాడు. ఇతడు ఉంటే ఇతను ప్రశ్నించే అవకాశం ఉంటుంది, ఇతను లేకుండా చేద్దామని ఆలోచించేసి ఏం చేసింది? ఇదిగో అతని తల నాకు కావాలని అడగమన్నదండి. వెళ్ళిందా కూతురు? వెళ్ళింది, అడిగింది, పల్లెల్లో తల వచ్చేసి. అంటే తల్లిని బట్టే, ఇదిగో తల్లి అదే నీతి. మనం తప్పు చేయకూడదు, మనం నీతిగా ఉండాలి, మనం న్యాయంగా ఉండాలి, ఇదిగో మనం పరిశుద్ధతగా ఉండాలి. యోహాను పరిశుద్ధతతో ఉన్నాడు కదా, ఏదో నేను తప్పు చేస్తానమ్మా, నాదైతే నా వరకు నేను తప్పు చేస్తాను, నువ్వన్నా నీతి న్యాయాలతో బ్రతుకు. అండ్ లోకంలో ఇలా మాట్లాడడం మనం చాలాసార్లు చూద్దాం. నాది ఏదో తప్పు అయిపోయింది, కానీ నా పిల్లలన్నా బాగుండాలి. లేదండి, ఇలాంటి మనసు ఉంది కదా, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వస్తుంది కదా. అంటే ఇలాంటి మనసు లేదు. అంటే తల్లులను బట్టి పిల్లలు పాడైపోయే అవకాశం ఉందా లేదా? అంటే లోకంలో ఇలాంటి తల్లులుగా మనం ఉండకూడదండి. మరి ఎలా ఉండాలి? ఎలాంటి తల్లిగా ఉండాలి చూద్దామా? బైబిల్లో చెప్పారు ఒక తల్లి గురించి చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత
పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడే ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని కోడలను తూమెడు పిండిని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారపు తిత్తిని తీసుకొని షీలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడిని వధించి పిల్లవారిని ఏలియా యొద్దకు తీసుకువచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఇది వరకు వచ్చాను నేను, ఒకసారి నేను ప్రార్థన చేశాను, ఇదిగో నాకు దేవుడు వరం ఇచ్చాడు. ఏంటి ఆ వరం? గర్భఫలం. ఎవరండి ఈమె? అన్నా ఎవరిని కన్నది? సమూయేలుని. ఇదిగో నాకు సమూయేలు అనే గర్భఫలం వచ్చింది. ఈ గర్భఫలాన్ని నేను దేవునికి ఇచ్చేస్తానని నేను ప్రార్థన చేశాను. ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నారండి దేవుని సన్నిధికి వచ్చి. ఈ రోజు ఇదిగో ఒకవేళ గర్భఫలం లేదనుకోండి, మనకి ఏవో ఆశలు ఉన్నాయనుకోండి ఈ లోకంలో, ఈ ఆశలు తీరడానికి మనం దేవుని సన్నిధికి వచ్చేస్తాం. అవునా కదండి? దేవుని సన్నిధికి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఆ కోరిక నెరవేరింది అనుకోండి, దేవుని పట్టించుకుంటావా? దేవుని పట్టించుకుంటావా? లేదండి. ఈరోజు ఎంతో మందిని చూడటం లేదా? ఎంతో మందిని చూస్తున్నాం. ఇదిగో ఫస్ట్ దేవుడి దగ్గరికి వస్తా, మనది ఇలా బైబిల్ దేవుడి దగ్గరికి వెళ్తే ఇలా మాట్లాడుకుంటారండి. జీసస్ దగ్గరికి వెళ్తే ఇదిగో ఇది దొరుకుతుంది, లేకపోతే ఈ మేలు పొందుకుంటాము, ఇలా మాట్లాడుకుంటారు. ఓకే, వస్తారండి, బాగుంటుంది, అన్ని బాగుంటాయి. వచ్చేసింది ఒక ఫలం ఏదో వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆ ఫలాన్ని బట్టి మళ్ళీ వచ్చి దేవుని సన్నిధిలో మాట్లాడడం ఉండదు. ఇంకా నేను అడిగాను, ఇచ్చాడు, అయిపోయింది. అంతే కదండి? నేను అడిగాడు, ఇచ్చాడు, అయిపోయింది. కానీ ఇక్కడ అన్న అలా చేయట్లేదు. వచ్చింది, మళ్ళీ వచ్చింది సన్నిధికి. నేను ప్రార్థన చేశాను కదా, ఆ స్త్రీ నేనే అంటుంది. చూడండి, ఆ స్త్రీ నేనే అంటుంది 26వ వచనంలో. ఆ స్త్రీ నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. ఈ బిడ్డను నాకు అనుగ్రహించను. ఎవరికి? యెహోవాకి ప్రార్థన చేశాను నేను, నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. నేను ఆ బిడ్డను ఎవరికి ప్రతిష్ఠించుచున్నానండి? యెహోవాకి ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినము అన్నింటినను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే బ్రొక్కెను. ఎవరికప్పు చెప్పేశారండి? ఏలియాకి. ఇదిగో యెహోవాకు ప్రతిష్ఠితుడినా, నేను ఎప్పుడో ప్రతిష్ఠిత చేశాను. నేను ఎప్పుడండి? పాలు విడిచినప్పుడు అంట. చూసారా మాట? పాలు విడిచినప్పుడు అని ఉంటా చూడండి 24వ వచనంలో. పాలు మాన్పించిన తరువాత అతను ఇంకాను చిన్నవాడే ఉండగా. ఈ రోజు ఇదిగో చిన్న పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకురావడానికి వీలు కుదురుతుందా? అరే నువ్వు ఇంట్లో ఉండి టీవీ చూడు, మేము చర్చికి వెళ్ళి వస్తాం అనేవారు లేరా? ఉన్నారండి? లేరా? ఈ పిల్లల్ని ఇక్కడ అమ్మా నాన్న వాళ్ళ దగ్గర పెట్టేసి మనం చర్చికి వెళ్ళి వద్దాం అనేవారు లేరా? ఉన్నారండి. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. పాలు మాన్పించిన తర్వాత అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? బహుశా 5 సంవత్సరాల లోపలే. అంతేనా? అంటే 5 సంవత్సరాలకి ఏం చేసింది ఈవిడి? దేవునికి అర్పించేసింది. ఇదిగో దేవుని కోసం, నువ్వు దేవుని కోసమే ప్రతిష్ఠించబడ్డావు. ఆయన అడిగితేనే నాకు ఇచ్చాడు. దేవుణ్ణి గుర్తించిందండి అక్కడ. దేవుణ్ణి గుర్తించింది అన్న. ఇంకొక తల్లిని చూద్దామండి. ఇంకొక తల్లి ఉంది. పౌలు గారు మాట్లాడుతూ చెప్తారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక, నా ప్రార్థనలందు 5వ వచనం ఏంటంటే, చదవండి అమ్మా. నా ప్రార్థనలందు ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లు తలచుకుని సంపూర్ణ వందనము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకుని నా పితరాచారు ప్రకారము నిర్మలమైన మనశ్శాక్తితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట ఎవరిలో ఉందంటండి? నీ అవ్వ అయిన లోయలోను. ఎవరు రాస్తున్నారు పత్రిక? ఎవరు రాస్తున్నారు? తిమోతి గారికి అపోస్తులుడైన పౌలు. తిమోతి గారికి అపోస్తులుడైన పౌలు రాస్తున్నారు. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను. ఎవరిలో ఉందంటండి? ఎవరు అవ్వ అయినా అంటే నా అమ్మమ్మ అవుతుంది. వాళ్ళ తల్లికి తల్లి.
అమ్మమ్మ, మీ అమ్మమ్మలో ఉంది. నీ తల్లి నీ అయిన తల్లి అయినా యూనికేలోను వసించెను. ఇదిగో అమ్మమ్మలో నుంచి ఎవరిలోకి వచ్చింది? అమ్మలోకి వచ్చింది. ఏంటండి? విశ్వాసం. విశ్వాసం వచ్చిందంట. తల్లిలోకి వచ్చింది. అది నీ యందు వసించుచున్నదని నేను రుడిగా నమ్ముచున్నాను. అది ఏంటది? అది అంటే ఏంటండి? విశ్వాసము ఎవరిలో ఉంది? అమ్మమ్మలో ఉంది, అమ్మలో ఉంది. ఇదిగో నీలో కూడా, తిమోతి నీలో కూడా వసించుచున్నది అంటున్నారు. చూడండి, అంటే ఇదిగో తల్లిని బట్టి వాళ్ళ కూతురు, ఆ కూతురుని బట్టి వాళ్ళ కొడుకు ఇలా విశ్వాసంలో ఎదుగుతున్నారు. అంటే ఇప్పుడు తిమోతి గారిని చూస్తే ఎవరిని అంచనా వేయచ్చు? వారి తల్లిని. తిమోతి గారికి వచ్చిన విశ్వాసం ఎవరి నుంచి వచ్చింది? తల్లి నుంచి వచ్చిందండి. తల్లి నుంచి వచ్చింది. మరి వీళ్ళ చరిత్ర ఏంటి? వీళ్ళ గురించి కూడా తెలియదు. వీళ్ళ చరిత్ర ఎలా ఉందో చూస్తారా ఒకసారి? ఈరోజు ఏంటంటే ఎలా సాకులు చెప్తారంటే, మా ఆయన సహకరించడండి, మా ఆయన సహకరించడం, నా భార్య సహకరించదండి. ఏంటి? పిల్లలను పెంచడానికి, సండే స్కూల్కి తీసుకురావడానికి, చర్చికి తీసుకురావడానికి. నా భార్య గురించి నేను వారిని ఇది చేయలేకపోతున్నాను. చర్చికి తీసుకొచ్చే పెంచవసరం లేదండి పిల్లల్ని దేవునిలో. మీ ఇంటి దగ్గర కూడా పెంచొచ్చు దేవునిలో. చూస్తారా వీళ్ళు ఎలా ఉన్నారో, వీళ్ళ పరిస్థితి ఏంటో? చరిత్ర అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. 16వ అధ్యాయం 1-2 వచనాలు. పౌలు దెర్బేకు లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. ఎవరి కుమారుడు అంటే అండి? తల్లి ఎలా ఉంది? ఏం పేరు చెప్పుకున్నా? ఆయన పేరు యూనికే. ఎవరంట? యూదురాలంట. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకోని. ఇతని తండ్రి ఎవరంట? గ్రీసు దేశస్థుడు. అంటే ఎవరైనా యూదులే కదండి యెహోవాను దేవుణ్ణి నమ్మేది. గ్రీసు దేశస్తులు నమ్ముతారా? లేరు. అంటే దేవునికి వీళ్ళకి ధర్మశాస్త్రం ఉందా? లేదు. దేవుని మాటలు చెప్పే అవకాశం ఉందా గ్రీసు దేశస్తులకి? లేదు. అంటే ఇప్పుడు ఎవరు పెంచినట్టు తిమోతి గారిని? తల్లి అండి. ఎందుకంటే తండ్రి ఏంటి? గ్రీసు దేశస్తుడంట. అంటే వారికి ధర్మశాస్త్రము పఠించే అవకాశం అప్పటికి లేదు. ఒకవేళ వచ్చినా అప్పుడే వచ్చి ఉండొచ్చు. అవునా కదా? ధర్మశాస్త్రం గురించి పూర్తి అవగాహన ఉండదు. ఒకవేళ పెంచిన వారు ఎవరని మనం ఆలోచించగలిగితే ఎవరంట? తల్లి. అంతే కదండి ఆ మాట. 2వ వచనం. అతడు లుస్త్రాలోను ఈకోనియలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. ఎవరు? తిమోతి. ఈ పేరు ఎలా వచ్చింది? తల్లి యూనికే వల్ల. అంటే తల్లి ఎలా ఉండాలి అని మనం ఆలోచించింది. ఇదిగో అన్న ఉంది కదా, అన్న ఏం చేసింది? దేవుని కోసం ప్రతిష్టత చేసింది. ఇదిగో యూనికే గురించి మనం చూసుకున్నాం కదా. ఏం చేసిందండి? ఇదిగో విశ్వాసంలో పెంచింది. ఇలా ఉండాలండి దేవుల్లో తల్లి. ఇంకొక మాట చూద్దామా? ఇంకా గర్భంలోనే మీరు పిల్లలకి దేవుని మాటలు నేర్పొచ్చు. గర్భంలోనే నేర్పొచ్చు. చూస్తారా మాట? లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనం వినగానే ఎలిజబెతు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంట. చూడండి, అంటే ఈమె ఏం చెప్పింది? వందనాలండి. అంతే కదండి. ఎలిజబెత్ గారు వచ్చి ఎవరితోటి? మరియమ్మ గారితోటి వందనాలు చెప్పగానే ఎవరు గంతులు వేశారంట? గర్భంలో శిశువు గంతులు వేశాడంట. అంటే గర్భంలో శిశువుని మాట వింటాడండి. అంటే 9 నెలలు మీ గర్భంలో వాక్యం చెప్పొచ్చా? మీ పిల్లోడికి చెప్పవచ్చు. ఈరోజు నా భార్య కోరిక తీర్చాలని, గర్భంతో ఉన్న వాళ్ళ కోరిక తీర్చాలని సినిమాలకి, షికార్లకి, సీయింగ్ ప్లేస్లు చూడడానికి మన క్రైస్తవులు కూడా ఉన్నారు. ఇలాగా నా భార్య కోరిక తీర్చాలి, ఆమె గర్భంతో ఉంది, ఆమె కోరికను అంటే ఆమెని ఏ విధంగానైనా సంతోష పెట్టాలి అని
తిప్పేవారు లేరా? ఇంకో విషయం తెలుసా, సినిమాలకు కూడా తీసుకెళ్తారు. నాకు బోర్ కొట్టేస్తుంది, టైం పాస్ అవ్వట్లేదు ఇలా చెప్తూ ఉంటే సినిమాలు, ఏమండి దేవుని మాటలు మీ కొడుకు మీద పెట్టండి, మీరు వినండి. మెసేజ్లు ఉంటాయి కదా, పాటలు ఉన్నాయి కదా, ఎన్నో వాక్యాలు ఉన్నాయి కదా, లేదంటే బైబిల్ చదవండి ఇంట్లో కూర్చుని. గర్భవతులకి చెప్తున్నానండి, ఒకవేళ ఇదిగో మీరు గర్భం ధరించారా, ఈ గర్భం ధరించినప్పుడు ఏం చేయాలంట, ఇదిగో దేవుని మాటలు వాళ్ళకి వినిపించి, మీ మాట వింటారు లోన, మీ మాట వింటారు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు జ్ఞానంతో నిండుకుని వచ్చేస్తారు, బయటికి జ్ఞానంతో నిండుకుని వచ్చేస్తారు. ఇంకా తల్లులుగా ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత, ఇదిగో తల్లులుగా వ్యవహరిస్తున్నారు కదా, తల్లులుగా ఉన్నారు కదా, తల్లి అని చెప్పుకుంటున్నాం కదా, ఇదిగో నేను వీడి అమ్మని అనుకుంటున్నాం కదా, వీళ్ళకి ఇచ్చిన బాధ్యత ఒకసారి చూద్దామండి. దేవుడు ఏ బాధ్యత ఇచ్చాడో ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని, యవన స్త్రీలు ఏం చేయాలంటండి, వివాహం చేసుకోవాలంట. ఈ రోజు యవనస్తులు ఉన్నారు కదండి, సాఫ్ట్వేర్ అమ్మాయిలు, సాఫ్ట్వేర్ స్త్రీలు ఉన్నారు కదా, వీళ్ళు మీరు అమ్మ పెళ్లి అవ్వలేదా, పెళ్లి చేసుకోలేదా అని అడిగితే ఏమంటారండి? పెళ్లి గురించి మాట్లాడితే ఏమంటారు? నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలి, నాకు ఇన్ని లక్షల అమౌంట్ అకౌంట్ లో ఉండాలి, ఇన్ని లక్షల డబ్బు ఉండాలి, పిల్లల్ని ఎవరికి కనాలి? దేవుని కోసం కనాలి. ఎవరిస్తారు గర్భఫలం? దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చే గర్భఫలానికి ఒకవేళ నువ్వు డబ్బు సమకూర్చుకుని నీ దగ్గర కోట్ల ఆస్తి పెట్టుకుని అప్పుడు నువ్వు పిల్లలకి అందామంటే వస్తారనుకుంటున్నావా? కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు పిల్లల గురించి టెస్ట్ ట్యూబ్ బేబీలకి వెళ్ళట్లేదండి, టెస్ట్ ట్యూబ్ బేబీలకి వెళ్ళట్లేదా? అంటే ఎలా ఆలోచిస్తున్నారండి? దేవుడు చెప్పిన విధంగా ఆలోచించట్లేదు. ఏం చేయాలంటే యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని ఏం చేయాలంట? పిల్లలను కని అమ్మ పెళ్ళయింది కదా, చూసానండి చాలా మంది జంటలను చూసాను. ఏం చేస్తారంటే ఇప్పుడే కదా మ్యారేజ్ అయింది, 5 years వరకు మేము ఏమీ అనుకోలేదు. ఏమండి విన్నాం కదా, మనం చూసాం కదా, ఇవన్నీ చూసినవే. ఇదిగో వివాహము చేసుకుని పిల్లలను కనాలంట, కానీ ఏం చేయాలంట? గృహ పరిపాలన జరిగించుచు. కామా ఉంది చూడండి, సెమికాలన్ ఉన్నా కామా ఉన్నా, ఇంకా నేను చెప్పాలని ఇంకా ఏదో ఉందని. గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా వలెనని కోరుచున్నాను. ఏమి ఇచ్చాడంట బాధ్యత? ఎలాంటి బాధ్యత ఇచ్చాడంటే అండి, ఇదిగో యవ్వన స్త్రీలు ఉన్నారు కదా, మీరు యవ్వనంగా ఉన్నారు కదా, మీరు ఏం చేయాలంట? పెళ్లి చేసుకోవాలంట, వివాహం చేసుకోవాలంట, పిల్లల్ని కనాలంట. పిల్లల్ని కనిన తర్వాత ఏం చేయాలంట? ఇదిగో వాళ్ళని ఊరికి ఆడుకుంటాకి వెళ్ళిపోద్దులే, వాళ్ళే వస్తారు, ఎక్కడో ఆడుకుంటారు, వస్తారు సాయంత్రానికి. ఇలా కాదంటే గృహ పరిపాలన జరిగించాలి. అంటే మీరు దేవునిలో పెంచడానికి ప్రయత్నించారు వాళ్ళని. మా ఆయన చూసుకుంటారులే, నా భర్త వచ్చాక ధైర్యం చెప్పుకుంటే, ఇది కాదండి. గృహ పరిపాలన ఎవరికి ఇచ్చాడు? స్త్రీకి. మీకు ఇచ్చిన బాధ్యత మీరు గుర్తించట్లేదండి. మీకు ఇచ్చిన బాధ్యత గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు, అంటే నిన్ను నిందించే అవకాశం ఉందంట. ఒకవేళ నువ్వు యవనస్తురాలుగా ఉండి వివాహం చేసుకుని పెళ్లి చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరగకపోతే నిన్ను నిందించడానికి అవకాశం ఉందంట. ఏంటా నిందా? విరోధి నిందిస్తుందంట. ఇదిగో నువ్వు పుట్టించో, వచ్చింది యవనంగా ఉంది, నీ కోసం బ్రతుకుతుందా? యోబు గారి గురించి అడగలేదంటే, నువ్వు ముళ్ళకం చేసావు, నువ్వు ఆయన చుట్టూ ఒక కంచి వేసావు కాబట్టే నీ కోసం బ్రతుకుతున్నాడు. ఇదిగో ఎంతో మంది వాళ్ళు నీ కోసం బ్రతుకుతున్నారా అని కూడా అడిగే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇక్కడ మీ బాధ్యత ఏంటని మనం ఆలోచించగలిగితే, ఇదిగో గృహ పరిపాలన జరిగించాలి. ఈ రోజు ఎవరున్నారండి? పని మనిషిని పెట్టుకుంటున్నారు, పిల్లల్ని ఆయాలకి ఇచ్చేస్తున్నారు. ఇదిగో నేను సంపాదించడానికి సంపాదించండి, వద్దని అనట్లేదు, మీరు బ్రతకాలి కదా, సంపాదించుకోండి. కానీ పిల్లల్ని పెంచే బాధ్యత ఎవరిది? ఆయాలది కాదు, తల్లిది. గృహ పరిపాలన ఎవరు చేయాలి? తల్లి చేయాలి. ఈరోజు ఎవరెవరో చేస్తున్నారండి. ఇంట్లో అన్ని అయిపోయిందా అని డ్యూటీలోంచి ఫోన్ చేస్తుంది, చేసి అన్ని అయిపోయినాయి అమ్మగారు, వంట కూడా అన్ని చేస్తాను, అన్ని అయిపోయినాయి, ఓకే పిల్లడు కూడా అన్నం పెట్టే. ఏమండి చూస్తున్నారు కదా, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే గృహ పరిపాలన చేసే బాధ్యత స్త్రీ తీసుకోవడం లేదు ఈరోజు. నిజమైన తల్లి, ఒకవేళ అద్భుతమైన తల్లి ఎలా ఉండాలి? ఇదిగో దేవుని దృష్టిలో అద్భుతంగా మీరు ఎలా ఉండాలి అని ఆలోచిస్తే గృహ పరిపాలన చేయాలి, విరోధికి అవకాశం ఇవ్వకూడదు. ఇదండి ఇవన్నీ చెప్తున్నారండి. ఇంకొక మాట చూస్తారా? తీతు పత్రిక 2వ అధ్యాయము 3-5 వచనాలండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలు కలిపి ఉంటాయి.
అలాగుననే వృద్ధ స్త్రీలు పుండికత్తులను మిగులు మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలననియు బోధించుము. ఏం చేయాలంటే మంచి ఉపదేశం అంటున్నారు. పైన క్వాలిటీస్ అన్ని ఉండాలి. పైన క్వాలిటీస్ అన్ని ఉంటూ ఏం చేయాలంట? మంచి ఉపదేశము చేయువారినై ఉండవలనని బోధించు తిమోతి. ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు. ఉపదేశం చేయాలా? స్త్రీ చేయాలి. ఉపదేశం అంటే మాట్లాడాలా? దేవుని గురించి చెప్పాలా? దేవుని గురించి నేర్పాలా? అంటే మాట్లాడాలి. ఏమండి ఇదంతా ఎవరిచ్చారు? ఎవరిస్తున్నారు? స్త్రీని ఈ లోకంలో ఎలా చూస్తున్నారండి? ఏమీ చేయకూడదు, ఏమీ మాట్లాడకూడదు, ఇలాంటి వివక్ష ఉండేది కదా ఇది వరకు. అంటే వెసులుబాటు ఎలా కలిగింది మనకి? ఇక్కడికి వచ్చాక మీరు మాట్లాడకూడదని, మీరు ఏదో సైలెంట్ గా సంఘంలో ఉండాలి, సంఘంలో ఉండొచ్చు, కానీ బాధ్యత ఎవరిది? గృహ పరిపాలన బాధ్యత, మీ పిల్లల్ని పెంచుకునే బాధ్యత ఎవరిది? తల్లికి ప్రధాన పాత్ర ఇచ్చాడు. కుటుంబానికి శిరస్సు తండ్రి అయితే కుటుంబాన్ని నడిపించేవారిగా ఎవరు ఉండాలి? స్త్రీ ఉండాలి. పిల్లలను పెంచేవారిగా ఇదిగో మంచి మార్గంలో మంచి ఉపదేశము చెయ్యువారినై ఉండవలెనని. ఏమంటే మంచి ఉపదేశం చేస్తున్నామా మన పిల్లలకి? మంచి ఉపదేశం. ఇదిగో నేను తల్లిగా ఉన్నాను కదా, మంచి ఉపదేశం చేసేదానిగా ఉన్నాను, మంచి ఉపదేశం చేసేవారిగా నేను అమ్మగా ఉన్నాను అని మనం అనుకోగలుగుతామా ఈరోజు? ఆలోచించిన ప్రియులారా, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, దేవుడు చెప్పిన దానికి మనం వ్యతిరేకంగా నడవకూడదు. మంచి ఉపదేశము చేసిన వారిగా ఉండాలి, మంచి ఉపదేశం చేసేవారిగా ఉండాలి. ఇదిగో ఒక అన్నాన్ని చూసాం కదా, ఒక యూనికేన్ చూసాం కదా. ఇదిగో వీళ్ళు బ్రతికినట్టు వీళ్ళు తల్లులుగా ఎలా అయితే ఉన్నారో అలా మనం ఉండగలిగితే ఈ లోకంలో ఎలా ఉంటుందో తెలుసండి? ఎలా ఉంటుందో తెలుసా? యేసుక్రీస్తు వారిని గురించి ఏమన్నారు? యేసుక్రీస్తు వారు మరియమ్మ గారి గురించి చూద్దాం ఒకసారి. యేసు ద్వారా ఎవరికి గంత వచ్చింది? లోకాసు వార్త 11వ అధ్యాయము, లోకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అంటున్నారు. చూడండి, ఎవరండి ఈమె? మరియమ్మ గారు, అంతే కదా. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతుంది ఆ స్త్రీ? యేసుక్రీస్తు వారి గురించి. అంటే ఘనత ఎవరికి వచ్చింది? తల్లికి. ఒకవేళ మీరు మీ పిల్లలను దేవునిలో పెంచగలిగితే మొట్టమొదట వచ్చే ఘనత ఎవరికి? నీకే. ఇప్పుడు ఈ రోజు తల్లిదండ్రులుగా ఉన్నారు కదా, అవును కదండి. ఈ రోజు 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఇవన్నీ పాస్ అయ్యారు కదా. ఇప్పుడు పాస్ అయిన తర్వాత ఎవరిని సన్మానిస్తున్నారు? తీసుకెళ్లి స్కూల్కి తీసుకెళ్లి తల్లిదండ్రులనండి. ఇదిగో తల్లిదండ్రులు నిలబెట్టి వాళ్ళు సాలువా కలుపుతున్నారు. మీ పిల్లవాడికి 600కి 598 మార్కులు వచ్చినాయి అని, 590 మార్కులు వచ్చినాయి అని, ఇలాగా తల్లిదండ్రులకి సన్మానం చేస్తున్నారు కదా. తల్లిదండ్రులను ఎందుకు సన్మానిస్తున్నారు? మీ పిల్లవాడిని బాగా కోఆపరేట్ చేశారు, పెంచారు, చదివించారు, అంతే కదండి. వాళ్ళు చెప్పేది కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు? మేము చెప్పేది చెప్తామండి, మీరు ఇంటి దగ్గర చూసుకోవాలి, చదువుతున్నారో లేదో అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఇంతేనా? ఇదే మాట చెప్తారా? ఏ స్కూల్కి వెళ్ళినా ఇదే మాట చెప్తారు. అంటే బాధ్యత ఎవరిది? తల్లిది, తండ్రిది. కుటుంబ బాధ్యత, గృహ పరిపాలన ఎవరిది? ముఖ్యమైన బాధ్యత తల్లిది. ఇవ్వండి, ఈ బాధ్యత మర్చిపోకుండా మనం 365 రోజులు గుర్తుండించుకోవాలి. ఇదిగో పిల్లలుగా మనం ఉన్నాం కదా, ఇదిగో తల్లి యొక్క బాధ్యత గుర్తిరిగి తల్లికి లోబడి ఉండాలి. అంటే తల్లిని ఒక రోజైనా ఈ ఒక్క రోజైనా గౌరవించాలి? లేదు, 365 రోజులు. తల్లి ఎలా ఉండాలి? మంచి ఉపదేశం ఇచ్చేవారిగా ఉండాలి, మంచి ఉపదేశాన్ని పిల్లలకి ఇవ్వాలి, మంచి ఉపదేశాన్ని పిల్లలకి ఇచ్చి మంచిగా పెంచాలి, దేవునిలో పెంచడానికి అవకాశం ఇవ్వాలి వాళ్ళకి.
అలా మీరు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే దేవుని దృష్టిలో ఒక అద్భుతమైన తల్లిగా మిగిలిపోతారండి. మొట్టమొదటి వచ్చే ఘనత ఎవరికి? మీకే. పిల్లలు బాగుపడితే మొట్టమొదటి ఘనత ఎవరికి వస్తుందండి? తల్లికేనంట. అందుకనే కదా యేసుక్రీస్తు వారి యొక్క తల్లికి ఘనత వచ్చిందా? మళ్ళీ చదవండి ఆ మాట. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా, అమ్మా నిన్ను మోసిన గర్భమును నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థనములు నీ కుడిచిన స్థనములను ధన్యములైనవి ధన్యములైనవి. ఇదిగో స్త్రీ, నువ్వు ధన్యమైపోయావు అమ్మా. నీ బాధ్యత నెరవేర్చావు. నువ్వు తల్లి బాధ్యత నెరవేర్చావు. అంటే తల్లి అయితేనే కదండి ఇవి జరిగితే. ఇదిగో తల్లిగా నీకే మొదటి ఘనత. ఈ ఘనత మీరందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం అండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి, మరి మేము విన్న మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని మీకోసం బ్రతుకుటకు మాకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే వినటానికి వచ్చిన మీ పిల్లలు, అలాగే నేను, ఎంతమంది అయితే మరి దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో వారందరికీ నిండుగా మెండుగా మీ పరలోక దీవెనలు ఇవ్వమని అడుగుతూ, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్య ప్రకారం ఈ భూమి మీద బ్రతకగలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.